నరసరావుపేట ప్రకాష్ నగర్లో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ వద్ద ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి అధికారులకి సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడగడం జరిగింది. వారు నిరాకరించడంతో పోస్టులో పంపడం జరిగింది. ఈ సందర్భంగా నల్లపాటి రామారావు పీడీఎం నాయకులు మాట్లాడుతూ జొన్నలగడ్డ సొసైటీలో రైతులు రుణాలు తీసుకొని సుమారు ₹1,00,00,000 వరకు తిరిగి చెల్లించిన డబ్బులు అధికారులు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకుని రైతులకు మొండి చేయి చూపారని, దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టి కొందరిని సస్పెండ్ చేసిందని, మరికొందరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపైన ప్రభుత్వం వెంటనే ఉన్నత దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, రికార్డులు కనిపించట్లేదు అంటూ అధికారులు అందుబాటులో లేకపోవడం లాంటివి ఇక్కడ జరుగుతున్నాయని, రైతులకు ఈ సొసైటీ అందుబాటులో లేదని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. కేసుల్లో ఉండి డబ్బులు వాడుకున్న అధికారులు ఆస్తులు స్వాధీనం చేసుకొని రైతులు బకాయిలు చెల్లించాలని, వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పీడీఎం నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ సహకార సంఘ సొసైటీలో గత 10 సంవత్సరాల నుండి 85 లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లుగా కూడా ఆడిట్లో తేలింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, మరి దానికి సంబంధించిన అధికారులు 10 సంవత్సరాలు బట్టి మరి 4 బ్రాంచ్ మేనేజర్లు ఈ కేసులో ఉన్నట్లుగా, అదేవిధంగా ఆడిట్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్లుగా, సూపర్వైజర్లు కూడా 10 మందిని నిందితులుగా చేర్చారు. మేము ఒకటే తెలియజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెంటనే స్పందించి మరి ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని 85 లక్షల రూపాయలు ఈ అధికారుల నుంచి మీరు స్వాధీనం చేసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జొన్నలగడ్డ సొసైటీ సంబంధించి పెద్ద కుంభకోణం జరిగింది. రైతులు కట్టినటువంటి డబ్బుల్ని అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ మిగతా అధికారులు కానీ జమ చేయకుండా, రైతులకి మళ్ళీ రుణాలు ఇవ్వకుండా, రైతులు రుణాలు బకాయిలు చూపిస్తూ ఈ డబ్బులు అధికారులంతా పంచుకోవడం జరిగింది. సుమారు ₹1,00,00,000 పైగా జరిగినట్లుగా మా దృష్టికి వచ్చింది. మరి ఈ ఆడిటింగ్లో 85 లక్షలు అనేది ఒక మాట అంటూ ఉన్నారు. టోటల్గా అయితే రైతుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని రసీదులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ రుణాలు రద్దు చేయకుండా, వాళ్ళకి మళ్ళీ రుణాలు ఇవ్వకుండా, రుణాలు ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ తిరిగి చెల్లించమంటాం అంటే చాలా దుర్మార్గమైంది. వీటి మీద మేము ఈ రోజున సమాచార హక్కు చట్ట ప్రకారం ఈ బ్యాంకుకి సంబంధించి, ముఖ్యంగా ఈ సొసైటీకి సంబంధించి గత 10 ఏళ్ళగా జరిగినటువంటి లావాదేవీల విషయాలు మొత్తం కూడా ఇవ్వమని అడగడం జరిగింది.